Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. సంతోషం. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మరొకసారి మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో రావడం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం, ఇది మనకెంతో ఆశీర్వాదకరం. ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా సమయం తీసుకొని రాగలిగినందుకు కూడా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. మన ధ్యాన వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 96వ కీర్తన 96 2వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను, గమనించండి. 2వ వచనం మాత్రమే. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. 3 అంశాలు మనం ఈ 3 ఉదయకాలాల్లో 3 అంశాలు మనం ధ్యానం చేసుకుంటామని చెప్పాను. నిన్నటి దినాన మనము స్తుతించుట అనే అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ అదే మాట రాశాడు, ఆయన నామమును స్తుతించుడి అని అన్నాడు. కనుక నిన్నటి దినాన మనము ఆ అంశాన్ని పురస్కరించుకొని కొంత ధ్యానాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగే రెండవదిగా ఈ రోజున ఏమనుకున్నామంటే, ఇక్కడ ఉన్న లేఖన భాగంలో అనుదినము అనే మాట పెట్టినందుకు, సమయ పాలన అని దైవదాసులు అలాగ నిర్ణయించారు. మణికుమార్ గారు సమయ పాలన అన్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం అన్నమాట. ఇంకో మాటలో చెప్పాలంటే స్టూవర్డ్స్ ఆఫ్ టైం అని అంటాం. అంటే మా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సరిగా నిర్వహించడం, దానికి లెక్కప్ప చెప్పడం, దేవునికి లెక్కప్ప చెప్పాల్సినటువంటి అవసరత మనకి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక దేవుడు ప్రతి దినం మనకిస్తున్నటువంటి సమయాల్లో ఎంత సమయాన్ని దేని కొరకు మనం వెచ్చిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రతి నిమిషం దేవుని దృష్టిలో విలువైందని మనం తెలుసుకోవాలి. అందుకు మొదటిగా ఒక 2-3 మాటలు మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సమయం అన్నది దేవుడు మనకిచ్చిన బహుమానం. అందరూ ఆమేనండి. దేవుడు ఇచ్చిన బహుమానం ఇది. అందరికీ సమయం దొరకదు, కానీ ఈరోజు మనకి ప్రతి దానికి సమయం ఉందంటే అది దేవుడిచ్చిన బహుమానం అన్నమాట. కనుక ఆ బహుమానాన్ని సరిగా వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. ఆ బహుమానాన్ని సరిగా కాపాడుకోవడం అనేది మన బాధ్యత అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. అందుకే నేనేమన్నానంటే, సమయాన్ని నిర్వహించుట అని అన్నాను. గృహ నిర్వాహకులము అన్నట్టుగా సమయానికి నిర్వాహకులమై ఉన్నామని అన్నాం అన్నమాట. దేవుడిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఒక దినాన దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయంలో నువ్వేం చేసావో లెక్క అడుగుతాడు. ఆ లెక్క చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ప్రారంభంలో. తర్వాత మనందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, అలాగే మనకు ఒక సంఘం ఉంది, ఆ తర్వాత మన కుటుంబం ఉంది. ఈ 3 ఏరియాస్, 3 భాగాలు మనకి కనపడతా ఉన్నాయి. ఏంటి 3 భాగాలు? ఒకటి మన పని, రెండోది మన సంఘం, మూడోది మన కుటుంబం. కనుక ఈ 3టికి ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఎంతసేపటికి ఒకదాని మీదనే మన దృష్టి పెట్టేసి మిగతా 2టిని మనం పక్కన పెట్టేస్తే కుదరదు. నేను ఎంతసేపటికి కుటుంబానికే ప్రాముఖ్యత ఇచ్చి సంఘానికి, నా ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే అది ప్రమాదం. లేకపోతే నా పనికే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, నా వ్యాపారానికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి
ఇటు సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఏమాత్రం కూడా నేను సమయం ఇవ్వకుండా ఉంటే అది కూడా ప్రమాదమే. దేవుడు దాని విషయంలో కూడా మనల్ని లెక్కడగడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయద్దన్నాడు. ఆమెనండి, సమయాన్ని పోనీయద్దన్నాడు. దేవుడిచ్చిన సమయం ఎంత విలువైంది. డోంట్ మిస్ దాట్ ఆపర్చునిటీ. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. సరిగ్గా ప్లాన్ చేసుకోవాలా, సరిగ్గా దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యతను ఇచ్చుకుంటూ రావాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు వీలైతే కొంత సమయాన్ని మనము దాచిపెట్టుకోవాలి కూడా. మనకంటూ సమయాన్ని కొంత దాచిపెట్టుకోవడం కూడా చాలా అవసరం. సిటీ స్టడ్ అని ఒక మిషనరీ గారు ఏమన్నారంటే, ఒకే ఒక జీవితం, అది త్వరలో అంతమైపోతుంది. నువ్వు క్రీస్తు కొరకు ఏం చేస్తావో అదే నిత్యము నిలుస్తుంది అన్నాడు. ఆమెనండి, ఒకే ఒక జీవితం, అది త్వరలో అంతమైపోతుంది. నువ్వు క్రీస్తు కొరకు ఏం చేస్తావో అదే నిత్యం నిలుస్తుంది అన్నాడు. దేవుడు మనందరికి ఇచ్చింది ఒకే జీవితం, మళ్ళొక జీవితం లేదు. నువ్వు కావాలన్నా దొరకదు. ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలోడిని అయ్యాను. ఇప్పుడు మళ్ళీ యవనస్తుడు అవ్వాలంటే కుదరదు. యవన దశ మళ్ళీ రాదు. అది పోయింది. యవన దశ అనేది పోయింది అంతే. ఒకసారి వచ్చింది, పోయింది. ఆ ఒక్కసారి వచ్చిన యవన దశని నేను ఎలా కాపాడుకోవాలి, ఆ యవన దశలో ఎలా జీవించాలి, ఆ యవన దశలో దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎలాగ వినియోగించుకోవాలనేది మనం తెలుసుకోవాలి. కనుక నీకు ఇప్పుడున్న సమయం మళ్ళీ రాదు. మన గడియారం టిక్ 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 అని ముళ్ళు తిరుగుతా ఉంటే మళ్ళీ వెనక్కి పోదు ముళ్ళు. ఆ ముళ్ళు వెనక్కి పోదు. పోయిన గడియలు మళ్ళీ రావు, పోయిన క్షణాలు మళ్ళీ రావు. కనుక ఇప్పుడు మనం ఏ టైంలో అయితే ఉన్నామో అది మనది. ఆమేనండి. దీన్ని సరిగా వినియోగించుకోవడం ఇది మన బాధ్యత అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అందుకనే 31వ కీర్తన చూడండి దయచేసి. 31వ కీర్తనలో చక్కని మాట అక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఒక మాట ఇక్కడ ఉపయోగించాడు. దావీదు 31వ కీర్తన 15వ వచనం, నా కాల గతులు నీ వశంలో ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటండి? నా కాల గతులు అంటే నా జీవిత కాలం నీ చేతిలో ఉందన్నాడు అనమాట. ఈ రోజున నువ్వు నాకు ఈ కాలాన్ని ఇచ్చావు, ఈ సమయాన్ని ఇచ్చావు, ఇది నీ చిత్తం, ఇది నీ కృప. రేపటిది నాది కాదు. కనుక నా జీవిత కాలం అంతా దేవుని యొక్క హస్తంలో, ఆయన వశంలో ఉన్నదంటున్నాడు అన్నమాట. ఆయన ఆధిపత్యం కింద ఉన్నదని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనకి ఇక్కడ దావీదు కూడా ఇంకొక చక్కని, అంటే కీర్తనకారుడు మనకు చక్కని పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. మోషే ఏమన్నాడు తెలుసా అండి? 90వ కీర్తన తీయండి దయచేసి. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుమన్నాడు. చూసారా ఎంత మంచి మాట? టీచ్ us to number our days అని అన్నాడు. మాకు దినములు లెక్కించడం నేర్పమన్నాడు. ఎలాగ ఒక దినాన్ని మనం లెక్కించుకోవాలా, ఎలాగ సమయాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలా, మాకు నేర్పించు ప్రభువా అంటున్నాడు ఇక్కడ. అది మంచి మాట. రోజు మనం ఈ ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగగలిగితే చాలా బాగుంటుంది దేవుని బిడ్డల. కొంతమందికి సమయాన్ని ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలో తెలీదు. ఉదాహరణకు మోషే ఏం చేశాడో తెలుసా అండి? లక్షల మంది ప్రజల్ని వాళ్ళకి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు ఏం జరిగిందంటే, రోజు కొన్ని వందల మంది ఇశ్రాయేలీయులు మోషే దగ్గరకు వచ్చి, ఇదిగో మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఇలాగ జరుగుతుంది, ఏం చేయమంటావని రోజు వందల మంది వచ్చి ఆయన దగ్గర సలహాలు అడుగుతా ఉన్నారు. మోషే ఏం చేశాడట, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ సలహాలు ఇచ్చుకుంటూ ఉండేవాడంట.
వచ్చిన వాళ్ళందరికీ సలహాలు ఇస్తూ పోయేవాడట దినమంతా. ఇక అదొక్కటే పని, వేరే పని లేదు ఆయన. అప్పుడు వాళ్ళ మామగారు వచ్చాడు, ఇత్రో మామగారు వచ్చి మోషేని చూసి ఒక 2-3 రోజులు గమనించాడు మోషే చేస్తున్న పని. అప్పుడు మోషేని పిలిచి అన్నాడు, బాబు నువ్వేం చేస్తున్నావురా బాబు అన్నాడు. ఏం లేదు అంకుల్, దేవుడు నాకు ఈ ప్రజలందరిని ఇచ్చాడు, వీళ్ళు రోజు నా దగ్గరికి ఏదో ఒక సమస్య ద్వారా వస్తున్నారు, వీళ్ళకి సలహాలు ఇస్తున్నాను అన్నాడు. మరి ఎంతసేపు ఇస్తావు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అలాగే కూర్చుండిపోయావు. ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు, 100 మంది వస్తున్నారు. ఇది ఎలాగబ్బా? మరి నీకు వేరే పని కొరకు సమయం లేదా? నీ కుటుంబానికి సమయం లేదా? నీ సొంత పనులకి సమయం లేదా? ఇక వీళ్ళతోనే దినమంతా రోజులాగే గడుపుకుంటూ పోతే అసలు నీ జీవితం ఏమైపోద్దో ఆలోచన చేస్తావు నువ్వు. మరి ఏం చేయమంటారు మామగారు? ఏం చేయమంటారు మామగారు అన్నాడు. అప్పుడు వాళ్ళ మామ ఓ చక్కని ప్రణాళిక చెప్పాడు. ఇది నువ్వు చేసే పని కాదురా బాబు అన్నాడు. 10 మందికి ఒక నాయకుడిని పెట్టమన్నాడు, 50 మందికి ఒక నాయకుడిని పెట్టమన్నాడు, 100 మందికి ఒక నాయకుడిని పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ నాయకులు చూసుకుంటారు వాళ్ళ సంగతి అంతా. ఆ 10 మందికి ఒక నాయకుడు ఉంటాడు, ఆ 10 మంది ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ 50 మందికి ఒక నాయకుడు ఉంటాడు, ఆ 50 మంది ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అందరూ నీ దగ్గరకు వస్తే కుదరదబ్బాయి. ఇలాగ నువ్వు పనిని డివైడ్ చేయడం వల్ల, విభజించడం వల్ల నీకు ఇప్పుడు చాలా సమయం, ఖాళీ సమయం దొరుకుద్ది అనమాట. దేవునికి స్తోత్రం. నీకు ఖాళీ సమయం దొరుకుద్ది అనమాట. కనుక ప్లాన్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరగాలంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వస్తున్నాం మనం. ఒక వారంలో మనకి ఎన్ని గంటల సమయం ఉందంటే 168 గంటలు. వారానికి ఎన్ని గంటలు? 168 గంటలు ఉన్నాయి. సరే, వారం సంగతి పక్కన పెడదాం. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల్లో 8 గంటలు ఉద్యోగం, 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉద్యోగం. అంటే ఉద్యోగానికి 8 గంటలు పోయాయి. ఇక పడుకోవడానికి ఒక 6 గంటలు, పడుకోవడానికి ఒక 6 గంటలు వేసుకున్నాం. అప్పుడు మొత్తం ఎన్ని గంటలు అయ్యాయి? 14 గంటలు అయిపోయాయి. ఇక 3 పూట్లు భోజనం చేయాలిగా. బ్రేక్ఫాస్ట్ చేయాలా, లంచ్ చేయాలా, రాత్రి భోజనం చేయాలి. ఈ 3 పూట్లు భోజనం చేయడానికి ఒక 3 గంటలు వేసేద్దాం. అంతసేపు తినడంలే కానీ ఓ 3 గంటలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ 3 గంటలు కూడా మనం పక్కన పెడితే మొత్తం ఎన్ని గంటలు అయిపోయినాయి? 17 గంటలు అయిపోయాయి. ఈ 17 గంటల్లో ఇంకొక 2 గంటలు మన స్నేహితులు కలవడానికనో, ఏదో రోజు ఒక షాప్కి వెళ్ళి రావడానికనో, ఆ షాప్కి వెళ్ళి రావడానికనో ఓ 2 గంటలు వేసుకుందాం. రోజు ప్రతిరోజు షాప్కి వెళ్ళంలే, కానీ దానికి కూడా 2 గంటలు పెడదాం. ఇప్పుడు మొత్తం ఎన్ని గంటలు అయిపోయినాయి? 19 గంటలు అయిపోయినాయి. మనం చాలా విస్తారంగా సమయాన్ని కేటాయించాం. పనికి 8 గంటలు, నిద్రకి 6 గంటలు, తిండికి 3 గంటలు, స్నేహితులు కలవడానికి, షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రావడానికి 2 గంటలు, మొత్తం 19 గంటలు అయిపోయినాయి ఒక దినంలో. ఇంకెన్ని మిగిలినాయి? 5 మిగిలినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక దినంలో ఈ 5 గంటలు నువ్వు ఎలాగ వాడుతున్నావు అని అడుగుతున్నా. ఈ మిగిలిన 5 గంటలు ఏం చేస్తున్నావు అంటున్నా. దేని కొరకు వినియోగిస్తున్నావు ఈ 5 గంటలు? ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకొని ఉంటారు ప్రజలు. యవనస్తులు అయితే మరి ఎక్కువ ఆ మొబైల్లో, యూట్యూబ్లో, వాట్సాప్ అని, అదని ఇదని అట్ట పట్టుకుంటే 3 గంటలు అయిపోద్ది అక్కడే. దాంతోనే కూర్చుంటారు, ఇంకా వేరే పని ఉండదు. నీకు ఇచ్చిన 5 గంటలు, మిగిలిన 5 గంటల్లో 3 గంటలు యూట్యూబే చూస్తే ఎలాగైతే? దేవునికి లెక్కపు చెప్పాలి ఈ 5 గంటలు ఎలా గడుపుతున్నావు అని. కనుక ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, మీకు ప్రాముఖ్యమైన
ఒక 5 విషయాలు ఈ సమయాన్ని మనం ఎలాగా వినియోగించుకోవాలనే దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక 5 ఏరియాలు, 5 భాగాల్ని ఈ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలో మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. మనకి రోజుకి ఎన్ని గంటలు మిగిలినాయి అన్నాను? 5 గంటలు మిగిలినాయి. మొట్టమొదటిగా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నువ్వెంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఇది మొదటి ప్రశ్న. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు ఉన్న 5 గంటల్లో? అంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే అర్థం ఏంటంటే నేను ప్రభుని గురించి తెలుసుకోవడానికి. ప్రభుని గురించి తెలుసుకోవడం అంటే వాక్యాన్ని ధ్యానించడం అన్నమాట. నాకు ప్రభుని గురించి ఎక్కడ తెలుస్తుంది? నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు తెలుస్తుంది. పౌలు గారు చక్కని మాట అన్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడే పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను 3వ ఆకాశంలోకి ఎత్తబడితే అంటాడు. పరలోకం చూసి వచ్చినోడు నాకు అంతా తెలుసు అనుకోవట్లేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను ఆయనను ఆయన పునరుత్థాన బలమెట్టిదో ఎరుగు నిమిత్తం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన పునరుత్థాన బలమెట్టిదో ఎరుగు నిమిత్తమై నేను సమస్తమును నష్టముగాను పెంటతో సమానముగాను ఎంచుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా తెలుసుకోవాలని ఆశ నాలో ఉందంటాడు. దేవుడు ఒక దినములో నీకు ఇచ్చిన 5 గంటల్లో వాక్య ధ్యానము కొరకు నువ్వు ఎంత సమయాన్ని వినియోగిస్తున్నావు అని అడుగుతున్నావు. ప్రభువును తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. ఏమని ఉంది అక్కడ? 2వ పేతురు 3:18లో చూడండి మీరు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని ఉంది అక్కడ? ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానము కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హలో, వింటున్నారా? ఆయన కృపలో, ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందాలన్నాడు. విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుట. నువ్వు రక్షింపబడిన నాటి నుండి ఈనాటి వరకు నీ ఎదుగుదల ఎంత ఉందని అడుగుతున్నా. వాక్యములో ఎంత ఎదిగావు? ప్రభువుని తెలుసుకోవడంలో ఎంత ఎదిగావు? దేవుని యొక్క వాక్య జ్ఞానమందు ఎంత ఎదిగావు? ఆయన కృప ద్వారా నువ్వు బలం పొందుకుంటలో ఎంత ఎదిగావని అడుగుతున్నాను నేను. మనము వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఆలోచన చేసేటప్పుడు రెండవది ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం కూడా అవసరం. దేవుడు నీకు ఇచ్చిన 5 గంటలు, దినాల్లో 5 గంటలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఈ 5 గంటల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం? 10 నిమిషాలు మనకి ప్రార్థన చేస్తే ఎక్కువ అయిపోద్ది కొన్నిసార్లు. కొంతమంది కాస్త అరగంట సేపు ప్రార్థన చేస్తారు, బాగానే. కొంతమంది 1 గంట సేపు ఉంటారు ప్రార్థనలో, బాగానే ఉంది. బట్ ఎంత సమయాన్ని దేవునితో సహవాసం చేయడానికి వినియోగిస్తున్నాం? మనకి ఎంతసేపటికి ప్రార్థన అనగానే ఏమనుకుంటామంటే నాకు ఇప్పుడు ఏం అక్కర్లు లేవు కదా అంటాం. నాకేం అక్కర్లేదు కదా, నాకు ఇప్పుడు ఏం సమస్యలు లేవు కదా, నేను అంతా బాగానే ఉన్నానుగా, ఇప్పుడు ప్రార్థన ఎందుకులే అని అనుకుంటాం. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలు గడిపోడట. కొన్నిసార్లు పగటి వేళ కూడా పెందలకడని లేచి ఆయన ప్రార్థన కొరకు కొండ మీదకి వెళ్ళిపోయాడట. సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి దినమంతా ప్రార్థనలో ఉండేవాడు, రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు. యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆయనకి పెళ్ళయిందా? ఆయనకి పిల్లలు ఉన్నారా? ఆయనకి ఏమైనా జబ్బు చేసిందా? ప్రార్థన అంటే మన అక్కర్ల కొరకే దేవుణ్ణి అడగడం కాదండి, దేవునితో సంబంధం పెట్టుకోవడం. ఆమెనండి, దేవునితో సంబంధం పెట్టుకోవడం, దేవునితో సహవాసం చేయడం. ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు సమీపస్తుడు అయిపోతావు అన్నమాట, దగ్గరైపోతావు.
ఈ ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. ప్రభుతో ఉండడానికి ఇష్టపడాలి, ప్రభుతో మాట్లాడటానికి ఇష్టపడాలి, ఆయన మాటలు వినటానికి ఇష్టపడాలా. దేవుని బిడ్డలారా, 63వ కీర్తన మొదటి వచనంలో చక్కని మాట ఉంది. మొదటి వచనం ఏమంటాడు? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచి వేకువనే నేను నిన్ను వెతుకుదును. అందరు ఆమెనండి. ఎప్పుడు వెతుకుతాడంట? వేకువ జామున తెల్లవారి లేచి, ఎవరి మాటలు వినక ముందుగా దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. మనం వాక్యం చదవడం. నువ్వు ఎవరితో మాట్లాడటానికంటే ముందుగా దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. మనుషులు ఎవరితో నేను మాట్లాడద్దు, ఫస్ట్ దేవునితోనే మాట్లాడాల. మనుషుల మాటలు ఏవి వినొద్దు, ఫస్ట్ దేవుని మాటలే వినాలి. నేను అలాగ అనుకోవాలి. మనం నా మొదటి గడియలు నీవే ప్రభువా. ఆధ్యాత్మికంగా ఎదగడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటని అడుగుతున్నా. దాని కొరకు నువ్వు తీసుకునే సమయం ఎంత ఉందని అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు ఈ కథ, ముఖ్యంగా స్త్రీలకి బాగా తెలుసు. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు అన్నాడు యేసుప్రభు. మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఎంపిక చేసుకుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. ఇంకో విషయం చెప్పనా? మార్తా ఎవరి కోసం పనిచేస్తుంది కిచెన్లో? ప్రభు కోసమే. వంట చేయడానికని కిచెన్లో పోయింది ఆవిడ గారు. మరియనేమో దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఆమె దేవుని మాటలు వినటానికి కూర్చుంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటండి, నేను దేవుని పనిలోనే ఉన్నాను కదా అని అనుకుంటాం. నేను గుడికి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, అవుట్ రీచ్ పరిచర్య, గ్రామ పరిచర్యకి వెళ్తున్నాను, కుటుంబ ప్రార్థనలకు వెళ్తున్నాను, ప్రార్థన సహవాసానికి వెళ్తున్నాను, బైబిల్ స్టడీకి వెళ్తున్నాను, ఇలాగా అన్ని దేవుని పనులలో ఉన్నాను కదా అని అనుకుంటాను. దేవుని కొరకే పని చేస్తున్నావు, కానీ అసలు దేవుని దగ్గర నువ్వు ఉండలేదు కదా అనేది ప్రశ్న. ఇప్పుడు దేవుని కొరకు పని చేస్తున్నావు, బాగానే ఉంది. మరి దేవునితో సహవాసం చేసేది ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసేది ఎప్పుడు? నువ్వు వాక్యం చదివేది ఎప్పుడు? నువ్వు బలపడేది ఎప్పుడు ఆధ్యాత్మికంగా? చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. డొల్లుకుంటూ పోయే రాయికి ఏది అంటుకోదు. నువ్వు ఎక్కడిక్కడ తిరుగుతూ ఉంటే ఏం జరగదు నీకు. ఆధ్యాత్మికంగా ఏ మేలు ఉండదు. నువ్వు దేవుని పనిలోనే ఉన్నావు. కొంతమంది ఏమంటారంటే, నాకు సమయం లేదబ్బా అంటారు. ఏంట్రా అంటే, ఊరికి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అటు ఇటు తిరుగుతుంటావు, నాకు సమయం లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎక్కడ అసలు సమయం ఉంటే కదా అంటారు కొంతమంది. మరి ప్రార్థన కూడా సమయం లేకుండా అంత పని ఏం చేస్తున్నావమ్మా? ప్రార్థన కూడా దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు చేసే పని ఏంటంటే అసలు సమయ పాలన గురించి అడుగుతున్నాం మనం. నేను మొట్టమొదటిగా మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నారో అని అడుగుతున్నా. పర్సనల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనే మాట ఆలోచన చేయండి. పాస్టర్ గారు ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు వచ్చేస్తారు, బాగానే ఉంది. రోజు కుటుంబ ప్రార్థనలు పెట్టిన వెళ్ళిపోతారు, బాగానే ఉంటుంది. అది జాలే అనుకుంటున్నారు మీరు. నేను ఎట్టాగో అన్ని కూడికలకి వెళ్తున్నాను కదా, అది జాలే అనుకుంటున్నారు. నేను ఆధ్యాత్మికంగా బలపడుతున్నాను లే అని మీరు అనుకుంటున్నారు. కాదు, అసలు మీకు మీరుగా దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని ఆ వాక్యాన్ని తీసుకోవట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు. అందుకని ఎదగరు, మీరు ఎదగరు, బలపడరు. గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో ప్రశ్న, నేను అడగాలనుకున్న రెండో ప్రశ్న, రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి మనకి మిగిలినాయి? 5 గంటలు. ఈ 5 గంటల్లో నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? ఇది రెండో ప్రశ్న. ఈ ప్రశ్న ముఖ్యంగా పాస్టర్ గారికి నాకే. ఈ ప్రశ్న పాస్టర్ గారికి నాకే. అంటే మాలాంటి వాళ్ళం
ఊరికే పరిచర్యని తిరుగుతుంటాం అక్కడిక్కడ. మరి కుటుంబంతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? పెళ్ళైతే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి భార్య పిల్లలతో సమయం గడపాలి కదా. ఒకరోజు ఒక జోక్ జరిగింది మా ఇంట్లో. నేను నా భార్యతో మాట్లాడుతూ, మా ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ నా భార్య నా పక్కనే ఉంది. నేను వాళ్ళకి చెప్తే ఏమన్నానంటే, ఫస్ట్ దేవుడు, రెండోది కుటుంబం, మూడోది పరిచర్య అని చెప్తున్నా వచ్చిన వాళ్ళకి. ఏమన్నాను చెప్పండి? మూడు, ఫస్ట్ దేవుడు, రెండు కుటుంబం, మూడు పరిచర్య. ఇది మన యొక్క ఆర్డర్ ఇలాగ ఉండాలని చెప్పాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పి పంపించాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడంది, ఆ మూడు నిజమేనా అంది. అది నిజమే అన్న. మరి రెండోది కుటుంబం ఉండలేదే మీ జీవితంలో? మేము మూడో స్థానంలో ఉన్నామేంటి? రెండో స్థానంలో మీకు పరిచర్య ఉంది, మూడో స్థానంలో మమ్మల్ని పెట్టుకున్నారా అంది. నాకు చాలా సిగ్గేసిందండి బాబు. నిజమే. కొన్నిసార్లు పరిచర్య 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 అని చెప్పేసి కుటుంబాన్ని పక్కనెట్టేస్తాం, పిల్లల్ని పట్టించుకో. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆడు ఏమంటాడంటే, వాళ్ళ భార్య ఏమని కంప్లైంట్ చేస్తుందంటే, అన్న ఈయన గారు అసలు ఇంట్లో ఎప్పుడు ఉండడు, అసలు మాతో మాట్లాడు అని అంటది. అంటే ఈయనేమంటాడు, అన్న నేను పోయిన వారం అంతా ఇంట్లోనే ఉన్నానన్నా అంటాడు. అంటే విషయం ఏంటంటే, పగలంతా దినమంతా ఇంట్లో ఉంటాడు కానీ భార్యతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు అనమాట. అది గొడవ. నువ్వు దినమంతా ఇంట్లో ఉండటం వల్ల మేలేటి, మరి ఉపయోగం ఏంటి? భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు, మరి అప్పుడు ఎలాగ? నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే సమయం ఎంత అంటున్నా. అందుకనే నేను ఏం చేస్తుంటానంటే, ఇలాగ 4 రోజులు బయటకు వచ్చాను అనుకోండి, ఎప్పుడన్నా మీటింగ్ల కోసం అని, బయట నుంచి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు సోమవారం ఇంటికి వెళ్ళిపోగానే ఫస్ట్ థింగ్ నేను చేసే పని ఏంటంటే, నా భార్యని పిల్లల్ని తీసుకుని హోటల్కి వెళ్ళిపోతాను భోజనానికి. వెళ్ళిపోయి ఆ భోజనం చేసేటప్పుడు అప్పుడు పిల్లలతో మాట్లాడతానమాట కూర్చొని. అక్కడ ఏం జరిగిందో చెప్పండి నేను లేని టైంలో 4 రోజులు. మీ ఉద్యోగ స్థలాల్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్తో ఏం జరిగింది, ఇవన్నీ అడుగుతాను అనమాట. నా భార్యను కూడా అడుగుతా ఏం జరిగిందని 4 దినాలు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కనుక నేను నా భార్య మళ్ళీ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం ఇద్దరు. నేను ఇక్కడ జరిగినవన్నీ చెప్తుంటాను. రోజు రాత్రులు ఆమెకి ఒక రిపోర్ట్ వెళ్ళిపోద్దులే, దినమంతా ఏం తిన్నాను, సిస్టర్ గారు ఏం పెట్టారు, ఇవన్నీ చెప్తాను. మీటింగ్ ఎలా జరిగింది అన్నీ చెప్తుంటాను అన్నమాట. అవసరం, మాకు కష్టమే. కరెక్ట్గా సరైన సమయాన్ని కుటుంబంతో గడపడం అవసరం, పిల్లలతో గడపడం అవసరం. పిల్లలు మీతో ఎన్నో పంచుకోవాలని ఇష్టపడతారు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ కాలేజీలో ఏదో సమస్య ఉంటుంది, అది మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడతారు. మమ్మీతో డాడీతో మీరు దొరకకపోతే వాళ్ళు కంగారు పడిపోతారు, ఎటు పోవాలో తెలీదు. ఎవడో పనికిమాలినోడి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆడి సలహా తీసుకుంటారు, వాడు పిచ్చి సలహా ఇస్తాడు, పిల్లల్ని పెడతారు అని పట్టిస్తాడు. మనం పిల్లలకి సమయాన్ని ఇవ్వాలి, అందుబాటులో ఉంటాం నేర్చుకోవాలా. మన పిల్లలు ఏమనుకోవాలంటే, మా మమ్మీ డాడీ నేను ఎప్పుడు పిలిచినా వాళ్ళు నాకు అందుబాటులో ఉంటారని వాళ్ళకి తెలవాలి. నాకు దొరకరీళ్ళు అనే మాట రాకూడదు అసలు. కనుక క్వాలిటీ టైం నేను మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఇంట్లో ఉండడం ఒక ఎత్తు అయితే, అర్ధసహితంగా నీ భార్య పిల్లలతో సమయం గడపడం అనేది చాలా ముఖ్యమండి. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే, కుటుంబానికి మనం ఇచ్చే సమయంలో కుటుంబ ప్రార్థనకు సమయం ఇవ్వాలి. అందరూ ఆమెనండి, చాలా అవసరం. ఇప్పుడు మిమ్మల్ని చేతులు ఎత్తమని అడగనులే. ఇక్కడ కూర్చున్న కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉన్నదని అడుగుతున్నా. ఈ కుటుంబ ప్రార్థనలో భర్తలు ఉన్నారా అని అడుగుతున్నా. కేవలం భార్యలు మాత్రమే పిల్లలతో కూడి ప్రార్థన చేసుకుంటున్నారా, లేకపోతే భర్తలు కూడా ఆ కుటుంబ ప్రార్థనలో ఉంటున్నారా అని అడుగుతున్నా. ఉండాలా? కుటుంబ ప్రార్థన నడిపించాల్సింది భర్తే. పురుషులందరూ ఆమెనండి. చాలా పలసకొచ్చింది ఆమెను.
కుటుంబ ప్రార్థనలు నడిపించాల్సింది భర్తలే. కుటుంబానికి సమయం ఇవ్వడం చాలా అవసరం. ఇక మూడో ప్రశ్న, మనకి ఎన్ని గంటలు ఉన్నాయి రోజుకి? చాలా డోసులు పడుతున్నాయి ఉదయకాలం. ఈ 5 గంటల్లో నీ సంఘానికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు అని అడుగుతున్నా. నీ సంఘానికి, సంఘ కార్యక్రమాలకి, సంఘస్థులకు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సంఘ బాధ్యతలు, సంఘస్థుల బాధ్యతలు పాస్టర్ గారే చూసుకుంటారులే అని అనుకుంటాం. ఇప్పుడు చర్చ్కి ఎవరైనా సండే రాకపోతే పాస్టర్ గారు అడుగుతారులే అని అనుకుంటాం అనమాట, ఎందుకు రాలేదు. మరి మీరు అడగరా? ఏం సిస్టర్, నిన్న ఆదివారం రోజున మీరు గుడికి రాలేదేంటి అని అడగొచ్చు కదా ఫోన్ చేసి. మీరెందుకు అడగరు? ఏం బ్రదర్, మీరు కనపడలేదు నిన్న చర్చ్లో, మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రతిరోజు, మీరు రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళారు? మీ ఆవిడ గారు రాలేదు, మీరు రాలేదు, పిల్లలు రాలేదు, ఏమైపోయారు? అంత బిజీగా ఉన్నారా అని అడగొచ్చు కదా మీరే. ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఏం అడగరు? మీకు పట్టింపు లేదు. ఎవడొస్తే ఏంటి, ఎవడు రాబోతే ఏంటి, నా మటుకు నేను వెళ్తున్నా. సంఘ కార్యక్రమాల్లో మనవంతుగా ఎంత సమయాన్ని సంఘ ఎదుగుదల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వినియోగిస్తున్నామని అడుగుతున్నాను. ఇది చాలా అవసరం. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి చెప్తాను. ఈ సంఘ కార్యక్రమంలో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంట, ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు సంపూర్ణులవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి ఎదుగునట్లు, క్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదుగునట్లు అని అర్థం అన్నమాట. అట్లాగే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి నొందునట్లు. దేవుడు ఇలాగ జరగాలి అనంటే దేవుడు ఏం చేశాడట, కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సండే స్కూల్ టీచర్లుగా, కొందరిని యూత్ లీడర్స్గా, కొందరిని గ్రామ పరిచర్య కొరకు నాయకులుగా, కొంతమంది కౌన్సిలర్స్గా, కొంతమంది బైబిల్ స్టడీ లీడర్స్గా దేవుడు నియమించను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు నీకొక వరాన్ని ఇచ్చాడు. ప్రతి విశ్వాసికి ఒక వరం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ప్రతి విశ్వాసికి ఒక వరం ఉంటుంది. ఆ వరం ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడటానికి, సంఘం యొక్క ఎదుగుదల కొరకు ఆ వరాన్ని వాడాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది బాగా ప్రార్థన చేసే వరం ఉంటుంది, చక్కనిగా బాగా ప్రార్థన చేస్తారు, గంటలు తరబడి భారంతో చేస్తారు. అది దేవుడిచ్చిన వరమే. అప్పుడు సంఘస్థుల పేర్లన్నీ రాసుకొని ప్రార్థన చేయండి రోజు, మంచిదే కదా. కొంతమంది మంచి సలహాలు ఇవ్వగలరు ఆధ్యాత్మికంగా. ఇట్లా కాదమ్మా ఇట్లా, ఇట్లా కాదబ్బా ఇట్లా అని చక్కగా ఆధ్యాత్మికంగా బైబిల్ పరంగా చక్కని సలహాలు ఇచ్చేటువంటి తలాంతు కొంతమందికి ఉంటుంది. వాళ్ళని ఏమంటామంటే కౌన్సిలర్స్ అంటాం. ఆ తలాంతుని దేవుడు నీకు ఇచ్చి ఉంటే నీ సంఘ సభ్యుల యొక్క ఆదరణ కొరకు వాడు, వాళ్ళని ప్రోత్సహించడానికి కొరకు వాడది. నువ్వు బైబిల్ స్టడీ తీసుకోగలిగితే నువ్వు చిన్న గుంపుకి బైబిల్ స్టడీ తీసుకో. నువ్వు సండే స్కూల్ తీసుకోగలిగితే సండే స్కూల్ తీసుకో.
నువ్వు గ్రామ పరిచయం చేయగలిగితే, నువ్వు వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించే మంచి తలాంతు నీకుంటే ఆ పని చేయి. పాస్టర్ గారు చెప్పి, ఈ పని బాధ్యత నేను తీసుకుంటాను అయ్యగారు అని చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని సంఘ అభివృద్ధి కొరకు నువ్వు వాడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం కొరకు నువ్వు వినియోగించే టైం ఎంత అని అడుగుతున్నాను నేను. ఆరాధనకి నువ్వు ఇచ్చే టైం ఎంత? సంఘ కార్యక్రమాల కొరకు నువ్వు ఇచ్చే టైం ఎంత? ఇట్లా మీటింగ్లు వచ్చినప్పుడు అందరం వస్తాం, బాగానే ఉంది. మరి వారం మధ్యలో జరిగే కూడికల సంగతి ఏంటి? వస్తే మొక్కుబడిగా రాబాకండి. ఏదో టైంకి వచ్చి వెళ్ళిపోదాంలే, నా ముఖం చూపిస్తే చాలా అయ్యగారికి అనుకోబాకండి. చివరిలో ఒక పావు గంట ఉందనంగా వచ్చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అయ్యగారు అని చెప్పేస్తే, ఆహా నేను వచ్చాను అనుకుంటాడు అయ్యగారు అనుకుంటాడు. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు? వచ్చి నువ్వు చేసింది ఏంటి? నువ్వు విన్నదేంటి? నువ్వు నేర్చుకుందేంటి? దేవుడు ఆదివారం ఆరాధనలో మన కోసం ఎదురు చూడకూడదు. మనం ముందు వచ్చి ఆయన కోసం చూడాలి. ఆమెనన్నాను అందరూ. మనం ముందు వచ్చి కూర్చోవాలా, ఆయన కోసం ఎదురు చూడాలి. మేము ఒక చర్చికి వెళ్తాం ఎప్పుడు, మా కుటుంబం అంతా ఆదివారాలు నేను ఉన్నప్పుడు. ఆ చర్చ్ టైం ఏంటంటే 9:30కి స్టార్ట్ అవుద్ది. సరే, అరగంట టైం పడుతుంది వెళ్ళడానికి. 9 గంటలకి మేము కారులో బయలుదేరాలి. అక్కడికి వెళ్ళాలంటే 9 గంటలకు బయలుదేరాలి. ఒకరోజు ఇలాగే వీళ్ళు తెమలట్లేదు ఇంట్లో, భార్య పిల్లలు. రెడీగండి అనే లోపల వీళ్ళు 9:20కి రెడీ అయ్యారు. అంటే 10 నిమిషాల్లో చర్చికి వెళ్ళాం, 10 నిమిషాల్లో చర్చికి చేరుకోం. నా ఆలోచన ఏంటంటే, ఏ ఆదివారం అంటే ఏ ఆదివారాలు ఏ చర్చికి వెళ్ళినా టైంకి వెళ్ళాలి. ఆరాధన స్టార్ట్ కాకముందు అక్కడ ఉండాలి. ఆ ప్రారంభ ప్రార్థన నుండి ఉండాలి మనం. దేవుని స్తోత్రం చెప్పడాలి. అది నాకు ఇష్టం అలాగా. కానీ వీళ్ళు తయారయ్యే లోపల 9:20 అయింది. వచ్చి గబగబగబ వచ్చి అందరూ 4-3 కారు ఎక్కారు వచ్చి. అప్పుడు నేను కారు స్టార్ట్ చేసి ఎప్పుడు వెళ్ళే గుడికి పోలేదు, వేరే దిక్కుకు పోతున్నా, వేరే వైపు కారు మరల్చా. అప్పుడు మా పిల్లలు అడుగుతున్న, డాడీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అన్నారు. అమ్మ, మనం వెళ్ళే చర్చి టైం అయిపోయింది, మీరు సర్దుకునే లోపల టైం అయిపోయింది, ఇప్పుడు మనం 10 గంటలకు ఆరాధన ఉండే చర్చికి వెళ్తున్నాం అన్నాను. 10 గంటలకు ఆరాధన ఉండే చర్చికి వెళ్తున్నాం ఈ రోజున. ఎందుకంటే కనీసం అక్కడికి టైంకి వెళ్తాం కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ టైం అయిపోయింది, ఇప్పుడు లేట్కి వెళ్ళటానికి లేదు. ఇక లేట్కి వెళ్తే నా మనసాక్షి ఒప్పుకోదు. సంఘ కార్యక్రమాలకి సమయానికి ఉంటాం నేర్చుకోండి. అది దేవుణ్ణి ఘనపరిచినట్టు లెక్క. ఆమెనండి. ఎప్పుడు వెళ్తే ఏంటిలే ప్రభువేగా అని అనుకుంటే కుదరదు. అది అగౌరవం, దేవుణ్ణి కించపరిచినట్టు లెక్క అన్నమాట. టైం అంటే టైమే. ఆ టైంకి మనం అక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి దేవుని బిడ్డలు. ఇక 4వ పాయింట్. ఇప్పుడు ఎన్ని చెప్పాను వింటున్నారా? ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. మొదటిది, మనకున్న 5 గంటల్లో ఫస్ట్ దేని కొరకు సమయం అన్నాను? వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సమయం. వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం అని అడిగాను. రెండవది ఏమన్నాను? మన కుటుంబం కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం అన్నాను. మన పిల్లలకి, మన భార్యలకి, భర్తలకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం. మూడోది ఏమన్నాను? సంఘానికి, సంఘ కార్యక్రమాలకి, విశ్వాసులకు, వాళ్ళ ఎదుగుదలకు, నా దేవుడిచ్చిన నా వరాలు, నాకు ఇచ్చిన వరాలు సంఘ అభివృద్ధి కొరకు వాడడంలో నేను ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు 4వది, మనతో కలిసి పనిచేసే వారి కొరకు ఎంత టైం ఇస్తున్నాం. అంటే ఉద్యోగాలు. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నవారి కొరకు అడుగుతున్నాను నేను. మీరు రోజు డ్యూటీకి వెళ్తారు కదా, ఆఫీస్కి వెళ్తారు కదా, వ్యాపారానికి వెళ్తారు కదా. మీరు పనులకు వెళ్ళినప్పుడు, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, సరే కాలేజ్ సంగతి పక్కన పెడదాం, ముందు పని.
ఆ పనిలో మీతో కలిసి పనిచేసే వారికి మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారని అడుగుతున్నా. వారికి సువార్త చెప్తారు ఎప్పుడన్నా? యేసు ప్రభువుని గురించి వారితో మాట్లాడతారా? ఎప్పుడన్నా చర్చిలో జరిగే కార్యక్రమాలకి వారిని ఆహ్వానించారా? లేదా మీ ఇంటికి ఆహ్వానించారా? మా ఇంట్లో పలానా ప్రార్థన ఉంది, మీరు రండి సిస్టర్, మీరు రండి బ్రదర్ అని ఎప్పుడన్నా ఆహ్వానించారా? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, కావలి నెల్లూరు దగ్గర కావలి. ఆయన భార్య కాలేజ్ లెక్చరరు, ఆయన బ్యాంకులో ఉద్యోగి. వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలుసా అండి? క్రిస్మస్ సమయంలో డిసెంబర్ నెలలో వాళ్ళ ఇంట్లోనే ఒక క్రిస్మస్ ప్రోగ్రాం పెడతారు. మిద్దె మీద, టెర్రస్ మీద పెడతారు. పెట్టి ఈయన గారేమో వాళ్ళ బ్యాంకులో ఉన్న స్టాఫ్ అందరిని పిలుస్తాడు, ఆమెగారేమో లెక్చరర్స్ అందరిని పిలుస్తుంది. వాళ్ళందరూ హిందువులే, ఇటు బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ హిందువులే, అటు కాలేజీలో ఈమె లెక్చరర్స్ అందరూ, ఈమె తోటి లెక్చరర్స్ అందరూ కూడా హిందువులే. వాళ్ళందరినీ పిలుస్తారు. దగ్గర ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మందికి పైన మిద్దె మీద క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి నాలాంటి వాళ్ళని పిలుస్తారు. నేను ఒక 2-3 సార్లు పోయాను లేండి. నాలాంటి వాళ్ళని పిలిచి ఒక కేక్ కటింగ్ చేసి, క్రిస్మస్ కేకు, మంచి సువార్త వినిపిస్తారన్నమాట వాళ్ళందరికీ. మా వంతుగా మేము చేయాలనుకుంది ఇది అంటారు వాళ్ళు. ప్రతి సంవత్సరం నాతో కలిసి పనిచేసే వాళ్ళకి సువార్త వినిపించాలి నేను. ఆమెనండి. మన బంధువులకి, మన పొరుగు వారికి, మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్తను వినిపించాల్సిన అవసరం మన మీద ఉంది. నీకు, నీతో కలిసి పనిచేసే వారికి తేడా ఉండాలి. నేను ఐఎంలో ఇంకా మిషనరీగానే చేస్తున్నా. ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. మీరు వెళ్ళి బెంగళూరు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీస్ రిజిస్టర్ చూడండి. దాంట్లో మాకు ప్రొద్దున్నే 9 గంటలకు మాకు ఆఫీస్ స్టార్ట్ అవుద్ది. ప్రతిరోజు 8:45 నిమిషాలకి నా సిగ్నేచర్ ఉంటుంది రిజిస్టర్లో. 15 నిమిషాల ముందు ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అయితే 8:30కే ఉంటుంది నా సిగ్నేచర్. దీంట్లో అతిశయోక్తి ఏం లేదు. సంవత్సరం పొడుగుతూ 8:45 కల్లా నేను ఆఫీస్లో ఉంటాను. ప్రజలు మనలో ఒక వ్యత్యాసం చూడాలి. నువ్వు టైంకి వస్తావు, అవసరమైతే ఎక్కువసేపు ఉంటావు అని ఎవరన్నా ఎప్పుడన్నా మీతో అన్నారా? 10 గంటలకు ఆఫీస్ అంటే 11 గంటలకు నువ్వు వెళ్ళి 11:30కి టీ బ్రేక్ అని బయటికి పోయి మళ్ళీ 12:30కి వచ్చి అరగంట ఏదో ఆ ఫైల్స్ చూసినట్టు చూసి మళ్ళీ 1 గంటకి భోజనం బ్రేక్ అని చెప్పి మళ్ళీ 2 గంటల దాకా టేబుల్ మీద లేకుండా అసలు పని చేసేది ఎప్పుడండి? పని దొంగవైపోతే ఎలాగా? దేవుడు నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా చేయమన్నాడు, ప్రభు నిమిత్తం చేయమన్నాడు. నీ ఉద్యోగం దేవుడది, దేవుడిచ్చింది నీకు. అది ఉద్యోగంలో నమ్మకంగా ఉండేవాడిని దేవుడు ఉన్నతంగా తీసుకెళ్ళిపోతాడు. ఆమెనండి. అది నా అనుభవంలో తెలుసుకున్నాను. ఉన్నతమైన స్థితిలో పెట్టేస్తాడు దేవుడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ అడగాల్సిన పని లేదు. అయ్యా నన్ను కాస్త పట్టించుకోండి అనాల్సిన పని లేదు. నీకు ఉద్యోగంలో ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. ఆమెనను. నీ యథార్థతను గుర్తించేది దేవుడు, నీ నమ్మకత్వాన్ని చూసే దేవుడు. దానికి తగ్గట్టుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఓ చక్కని మాట ఉంది చూడండి. 22వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో
నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు గాని వాడట రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం. అంటే పనిలో నిపుణత కలిగిన వాడు ఎక్కడుంటాడంట? రాజుల ఎదుట నిలబడతాడంట. అంటే దేవుడు అధికారుల యొద్దకు తీసుకెళ్తాడు నిన్ను అని. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడని చెప్తున్నాడు. కలిసి పనిచేసే వాళ్ళకి నీ జీవితం ఎంత ప్రభావితంగా ఉందని అడుగుతున్నా. నీవు మాట్లాడే మాటలు కానీ, నువ్వు ఇచ్చే సలహాలు కానీ, నువ్వు టైంకి రావడం, టైంకి పోవడం, నువ్వు యథార్థంగా చేసే పని కానీ, లంచాలు తీసుకోకుండా చేసే పని కానీ, ఇదంతా కూడా నీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళని ఎంతగా ప్రభావితం చేస్తుందని అడుగుతుంది. ఉద్యోగాలు కూడా టైంకి వెళ్ళటం నేర్చుకోండి. టైం అయ్యేదాకా ఉండండి ఆఫీస్లో. ముందే వచ్చేయబాకండి, పనేం లేదని. ఇది దేవునికి సాక్ష్యం, ఇది దేవునికి మహిమ. ఇక 5వ పాయింట్, మన పొరుగువారు, మన బంధువులు, మన స్నేహితులు, వీళ్ళకి మనం ఇచ్చే టైం ఎంత? ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, ఆ అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళందరూ మీకు తెలుసా? మీరు వారికి తెలుసా? పరిచయం చేసుకున్నారా? అసలు ఎప్పుడన్నా వెళ్ళి కలిసి మాట్లాడతారా? మీ బంధువులందరికీ నువ్వు విశ్వాసం తెలుసా? మీరు ప్రభు నమ్ముకున్నారని తెలుసా? మీరు ప్రార్థిస్తున్నారని తెలుసా? మీ బంధువులకి ఎప్పుడన్నా ప్రభుని గురించి చెప్పారా? మీ పొరుగు వారికి ఎప్పుడన్నా చెప్పారా? చాలా అవసరం, చాలా అవసరం. వారికి టైం ఇవ్వాలి మనం. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. ఉప్పు అంటే మన చుట్టూన్న వారికి రుచిని తీసుకొచ్చేవాళ్ళం మనం. యేసు ప్రభు యొక్క రుచిని చూపించాలి వాళ్ళకి. యేసుక్రీస్తు యొక్క వెలుగుని వాళ్ళకి చూపించాలా. వెలుగు జీవితం ఎలాగుంటుందో వాళ్ళకి చూపించాలి. ఇది మనం చేయాల్సిన పని. ఈ లోకములో వెలుగులాగా ఉండాలంటున్నాడు ప్రభు. సాక్ష్యంగా, ప్రభుకి సాక్ష్యంగా. నీ పెట్టుబడి ఎంత? నీ బంధువుల ఎడల నీ పెట్టుబడి ఎంత? నీ పొరుగువారి పట్ల నీ పెట్టుబడి ఎంత? ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఆ టైం ఉందిలే అనుకుంటారు కొంతమంది. ఇప్పుడేం తొందర వచ్చింది, టైం ఉందిలే, నా వయసు ఏమైపోయిందని అని అనుకుంటారు. బైబిల్లో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరండి? మెతుషల. ఎవరు చెప్పారు? మీరా? నువ్వేనా చెప్పింది? వెరీ గుడ్. మెతుషల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు. లాంగెస్ట్ పీరియడ్ అది, లాంగెస్ట్ లైఫ్ స్పాన్ అంటాం. ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి. కానీ విషయం ఏంటో చెప్పనా? ఈ 969 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక దినంతో సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దినమే అది దేవుని దృష్టిలో. అంటే దేవుడిచ్చిన ఈ సంవత్సరాల కాలాన్ని నేను ఎలా గడుపుతున్నాను, అసలు ప్రభు కోసం ఎలా గడుపుతున్నాను? కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఏముందండి, ఇంకా రిటైర్ అయిపోయాను కదా, ఇంట్లో కూర్చోవడమే అంటారు. రిటైర్ అయిపోతే ఇంట్లో కూర్చోమని ఎవడు చెప్పాడు నీకు? ఇంక ఎక్కువ టైం ఉండాలి ప్రభు కోసం. ఆమెనండి. రిటైర్ అయిపోతే ఎక్కువ ఉండాలి సమయం నీకు. నేను ఈ సంవత్సరం రిటైర్ అయిపోతాను నవంబర్లో. వచ్చే సంవత్సరం నుంచి ఏం చేయాలో అన్ని ప్లాన్ వేసి పెట్టుకున్నాను. ప్రభు కొరకు ఏమేం చేయాలో మొత్తం ప్లాన్లు వేసి పెట్టుకున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి. అందుకనే అన్ని ప్లాన్ వేసి పెట్టుకొని నా ప్లాన్ ఇది అని చెప్తున్నాం అన్నమాట. ఉండాలా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు. సరే, ఓ ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? వెరీ గుడ్. 33.5
సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే ఇంట్లోనే. ఇంట్లో ఏం చేస్తున్నాడు? వడ్రంగి పని చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వడ్రంగి, యేసుప్రభు కూడా వడ్రంగి పనే. 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు, పని తప్పించుకోలే. ఈ వడ్రంగి పనిలో ఎంతో మందితో పరిచయాలు అయినాయి. చాలామంది యేసుప్రభుని కలిసి ఉంటారు. యవనస్తుడు ఆయన పనితనాన్ని చూసుంటారు, ఆయన మాటతనం చూసుంటారు, ఆయన కష్టపడే విధానం చూసుంటారు, ఆయన నిపుణత, పనిలో కలిగిన నిపుణతను కూడా చూసుంటారు దేవుని బిడ్డలారు. అయితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, ఎట్టకేలకు పరిచర్య చేసింది ఏంట్రా అంటే 3 సంవత్సరాలే. సరే, ఒక 6 సంవత్సరం పక్కన పెడదాం, 3 సంవత్సరాలు అనుకుందాం, రౌండ్ ఫిగర్. 3 సంవత్సరాల పరిచర్యలో తాను ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి, ఆ ఉద్దేశాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? మొట్టమొదటిగా ప్రభు వచ్చిన కారణం ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి. రెండవదిగా తన తర్వాత భవిష్యత్తులో ఈ సువార్త పరిచర్య లోకమన్నంతటా జరగడానికి 12 మంది శిష్యుల్ని తాను ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసుకోవడానికి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు 3 సంవత్సరాల కాలం. ఇక మూడో విషయం ఏంటంటే, మానవులందరి నిమిత్తమై పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఈ 3 పనులు ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఎంత గొప్ప ప్లానింగ్ ఉండాలా, ఎంత ప్రణాళిక వేసుకుంటే, ఎంత జాగ్రత్తగా సమయాన్ని గడిపితే ఈ 3 పనులు జరిగి ఉండాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? అసలు దేవుడు నిన్ను చేయమంటుంది ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? దేవుని పని కొరకు నువ్వు ఎంత టైంని, ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు అని అడుగుతున్నాను నేను. యేసు ప్రభుకి ఇది సాధ్యమైనప్పుడు మనకి సాధ్యం అవ్వాలి. యేసు ప్రభుకు ఉన్నదంతా 3 సంవత్సరాలే, మనకున్నదంతా 30 సంవత్సరాలు. మన ముందు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 30 సంవత్సరాలు అన్నా మరి ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తామా? ప్రభు చిత్తాన్ని జరిగిస్తామా? ప్రభు ఆశించినట్టుగా జీవిస్తామా? ప్రభు కోరుకున్నట్టుగా ఆయన సంఘ అభివృద్ధి కొరకు, నా ఆధ్యాత్మిక జీవితం కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తృత కొరకు నేను సమయాన్ని ఇవ్వగలనా? ఆలోచన చేయండి. ఇది మనకెంతో సవాలుతో కూడినటువంటి ఒక మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. ఆమెనండి. ఏమండోయ్, విన్నరా? ఇప్పుడు ఏముందట? పగలు. ఇప్పుడు మనం పగటి కాలంలో ఉన్నామన్నమాట. రాత్రి కాలం అనేది ఒకటి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పగలున్నంత వరకు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు అవకాశాలు ఇస్తుండగా అని అర్థం అన్నమాట. అవకాశాలు అందుబాటులో ఉన్నంత వరకు దేవుడు నీకు శక్తి, నీకు సామర్థ్యత ఇస్తున్న కొలది, ఆ శక్తి ఉడికిపోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆరోగ్యం ఉండగానే నువ్వు ఏదో చెయ్యాలి, పగలున్నంత వరకు ఏదో చెయ్యాలి. ఇప్పుడు సువార్త కొరకు ద్వారములు తెరవబడి ఉండగా నువ్వు ఏదో చెయ్యాలి. ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. పగలున్నంత వరకే మనం పనిచేయాలి. రాత్రి కాలం అనేది ఒకటి వస్తుంది, చీకటి కాలం. అప్పుడు అన్ని ద్వారాలు మూయబడతాయి. మనం శక్తికి వెళ్ళిపోతాం, నడవలేం, మాట్లాడలేం, అరవలేం, మాట్లాడినా సరిగా స్పష్టత ఉండదు.
నాలుక తరబడుతుంటుంది ముసలోళం అయిపోతే. మన మాటలు ఎవరు వినటానికి ఇష్టపడరు. అదేదో ఇప్పుడే యవనస్తులు కూర్చున్నారు కదా, మీరే చేయాల. బాగా టైం వేస్ట్ చేసుకోబాకండి. ప్రభు కోసం విరివిగా వాడబడాలి. ఆమెనండి మీరే బాగా వాడబడాలి. శక్తి కొలది, అవసరమైతే శక్తికి మించి. నేను ఎన్ని గంటలు కాలేజ్ చదివేటప్పుడే, ఇంటర్మీడియట్ చేసేటప్పుడే ఎన్ని గంటలు ప్రభు కోసం వాడేవాడినాం. ఊరికి ఉండేవాడి కాదు. ప్రతిరోజు ఎవడికోడికి సువార్త చెప్పాల్సిందే. కంకణం కట్టుకున్నాను. ఖాళీగా ఉంటాం మన వల్ల కాదు. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే ఖాళీగా ఉండను నేను. మనం ఎందుకు ఖాళీగా ఉండాలండి? సమయం కొద్దిగా ఉంది మంది. సైతాండట సమయం కొద్దిగా ఉందని ఎరిగి వాడు బహు పని కలిగి ఉన్నాడంట. ఆడికున్న తెలివి మనకు లేదు. ఆడికి సమయం కొద్దిగా ఉందని వాడికి తెలుసుకొని వాడు చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాడు. వాడు విరామం లేకుండా పనిచేస్తున్నాడు. మరి మనమేమో నిద్రపోతున్నాం, సోమవారం అయిపోయాం. మనకేమో సమయం ఎక్కువ ఉందటి. ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక మనం కూడా తొందరపడాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, రేపటి కొరకు నువ్వు ప్రణాళిక వేసుకో, ఈ ఒక్కరోజే నువ్వు జీవించడానికి ఉన్నదన్నట్టుగా పనిచేయమన్నాడు ఆయన. నీకున్నది ఈ ఒక్కరోజే అనుకోవాలట, కానీ రేపటి కొరకైతే నువ్వు ప్లాన్ వేసి పెట్టుకోవాలట. నాకు రేపు అనేది లేదు, నాకు ఈ ఒక్కరోజే ఉంది జీవించడానికి అని అనుకోవాలట ప్రతి వాళ్ళు. నాకు రేపు జీవించడానికి నాది కాదు అనుకొని ఈ ఒక్కరోజే ఉంది కనుక ఈ ఒక్కరోజు నేను ఏం చేయాలబ్బా అని అనుకోవాలన్నమాట. అది సంగతి. ప్రభు కొరకు ఏం చేస్తే బాగుంటుంది. హిజ్కియాకి దేవుడు ఏమన్నాడు? నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. మనందరికీ అట్ట చెప్తే ఎంత బాగుండు. ఒక వారం రోజుల్లో నువ్వు చనిపోతావమ్మా, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఎంత బాగుండు. ఓ నెల రోజుల్లో పోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితం చక్కబెట్టుకో అంటే ఎంత బాగుండు. ఎన్ని పనులు చేస్తామో. చెప్పకుండానే ప్రభు చెప్తుంది ఏంటంటే ఈ ఒక్కరోజే ఉందంటున్నాడు మనకి. మీకు కానీ నాకు కానీ. రేపు మంది కాదట. ఆలోచన లేకుండా పనిచేయద్దు, వెర్రివాని వలె పనిచేయద్దు, మత్తులై ఉన్నట్టుగా పనిచేయద్దు అన్నాడు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించండి. అంతేకాదు 17 వచనం ఏమన్నది? 5:17 ఎఫ్ఎస్సి 5:17 ఏమనుందంటే అక్కడ ఇంకో చక్కని మాట ఉంది చూడండి. ఎఫ్ఎస్సి 5:17 అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. మీరు అవివేకులు కాక, డు నాట్ బి ఫూల్స్, మీరు జ్ఞానయుక్తముగా జీవించండి అంటున్నాడు. సమయాన్ని పోనేయద్దు అంటున్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని కాపాడుకోవాలా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, సమయాన్ని ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు వాడాలా. దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు, ఆత్మల సంపాదన కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నా ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవిత ఎదుగుదల కొరకు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాడుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.